సో థర్డ్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ఆ ప్రాబ్లం చదివి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం టాలీలో ఎంట్రీ చేద్దాం. ఓకే. మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ కన్సల్టెన్సీ బిజినెస్ విత్ రూపీస్ 10 lakhs. ఓకే. పెట్టుబడి పెట్టాడు కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆల్వేస్గా క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ హీ పర్చేజ్డ్ 10 computers ఫర్ ఆఫీస్ యూజ్. ఈచ్ కంప్యూటర్ కాస్ట్ రూపీస్ 15,000. ఆఫీస్ యూస్ కోసం కంప్యూటర్స్ అనేవి బై చేశారంటున్నారండి. సో పర్పస్ టు బై నాట్ ఫర్ రీసేల్ అంటే మనం కొనే ఉద్దేశం తిరిగి అమ్మటానికి గనక కాకుండా అయి ఉంటే అది మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. సో ఇక్కడ కంప్యూటర్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ పర్చేజ్డ్ ఫర్నిచర్ 10 ఆఫీస్ చైర్స్, 3 ఆఫీస్ టేబుల్స్ అండ్ 5 చైర్స్ టోటల్ రూపీస్ 50,000. ఫర్నిచర్ అనేది బై చేశారనమాట అండి. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అవి 10 ఆఫీస్ చైర్స్, 3 టేబుల్స్, 5 చైర్స్. ఓకే. ఓవరాల్గా వాల్యూ ఎంత అంటే 50,000. ఇది కూడా ఆఫీస్ పర్పస్కి నాట్ ఫర్ రీసేల్ కాబట్టి అది మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. హీ పెయిడ్ ఆఫీస్ స్టాఫ్ శాలరీ రూపీస్ 50,000. ఆఫీస్ స్టాఫ్ శాలరీ పే చేశారు. ఆఫీస్ అంటే అది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. అడ్మినిస్ట్రేషన్ సేల్స్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకే. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ హీ రిసీవ్డ్ వీసా కన్సల్టెన్సీ ఫీ రూపీస్ 2 lakhs డ్యూరింగ్ ద మంత్ ఫ్రమ్ హిస్ కస్టమర్స్. ఇక్కడ తన బిజినెస్ ఏంటి అంటే కన్సల్టెన్సీ బిజినెస్ అండి. ఫస్ట్ పాయింట్లో ఉంది కదా కన్సల్టెన్సీ బిజినెస్. వీసా కన్సల్టెన్సీ ఫీ అనేది తీసుకున్నానండి. అంటే తన బిజినెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ అనమాట 2 lakhs. ఓకే. అది ఏమవుతుంది డైరెక్ట్ ఇన్కమ్. తనకు వచ్చిన బిజినెస్ ఇన్కమ్ కాబట్టి ఆ బిజినెస్ ఇన్కమ్ అకౌంట్ ఏ గ్రూప్లో మనం పోస్ట్ చేస్తామంటే డైరెక్ట్ ఇన్కమ్. ఎందుకంటే తన బిజినెస్ ఆపరేటింగ్ చేసి సంపాదించిన డబ్బు కాబట్టి. నెక్స్ట్ హీ టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ వర్త్ రూపీస్ 1,50,000. ఎస్బీఐ బ్యాంక్ నుంచి లోన్ అనేది తీసుకున్నారనమాట. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుంది? దీనికి ఎంట్రీ ఏమైనా వస్తుందంటే నార్మల్గా క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఎంట్రీ చేస్తాం. కానీ ఇక్కడ ఇది మీకు కొత్త పాయింట్ ఈ క్వశ్చన్లో. ఎస్బీఐ బ్యాంక్ చెప్పండి. అదే సరే మనం బ్యాంక్ లో వేస్తే అది ఓకే. ఇలా కాకుండా బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాడు కదా లోను. అవునండి. నేను దాని గురించి డీటెయిల్స్ చెప్తాను నేను. అంటే యాక్చువల్లీ మనం సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయటం అది వేరు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవటం వేరు. అంటే లోన్ అకౌంట్ వేరు ఉంటుందండి ఆల్వేస్గా బ్యాంకింగ్లో. రెండు ఒకటి కాదు. ఇప్పుడు మీరు ఏమైనా గోల్డ్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా, హౌసింగ్ లోన్ తీసుకున్నా ఆ లోన్ అకౌంట్ నెంబర్ వేరుగా ఉంటుంది. ఓకే. సో ఎస్బీఐ బ్యాంక్ మన సేవింగ్ అకౌంట్ వేరు, ఎస్బీఐ బ్యాంక్లోనే లోన్ అకౌంట్ వేరు. కాబట్టి రెండింటిని డిఫరెంట్ ఎంట్రీస్ అనేవి వస్తాయి. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఆ ఎంట్రీ వచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ హీ పెయిడ్ అడ్వాన్స్ శాలరీ ఆఫ్ రూపీస్ 1 lakh టు మిస్టర్ కార్తీక్ ఫర్ జాయినింగ్ ఇన్ హిస్ కంపెనీ. ఒక స్కిల్ ఉన్న పర్సన్ని మనం ముందుగా రిక్రూట్ చేసుకున్నందుకు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ముందుగా అడ్వాన్స్ శాలరీ అనేది పే చేస్తుంది. మీరు మా కంపెనీలోకి రండి అని చెప్పేసి ఒక అడ్వాన్స్ శాలరీ 1 lakh అనేది పే చేస్తుంది అన్నమాట. అది కంపెనీకి ఏమవుతుంది, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ గ్రూప్లోకి వస్తుంది. ఎందుకంటే కంపెనీ అడ్వాన్స్ అనేది పే చేస్తుంది అంటే అది కంపెనీకి అసెట్ అవుతుంది. ఓకే. అడ్వాన్స్ శాలరీ అకౌంట్ అని ఓపెన్ చేసి అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ గ్రూప్లో వేయాలి. నెక్స్ట్ 8th పాయింట్ పెయిడ్ వేజెస్ టు శ్రీవల్లి ఆఫీస్ క్లీనర్. ఇక మనం ఒక పర్సన్కి వేజెస్ అనేవి పే చేసామండి. అక్కడ నేమ్ ఉంది, శ్రీవల్లి అని ఒక పేరు ఉంది. అంటే నేమ్ ఉంది కదా అని చెప్పేసి అకౌంట్లో వేజెస్ అకౌంట్ అటట్టు శ్రీవల్లి అకౌంట్ అని రాయొచ్చా అంటే రాయకూడదు. పేరు ఒక పర్సన్ పేరు కానీ ఒక వ్యవస్థ పేరు కానీ ఎప్పుడు వస్తున్నాయి అంటే కేవలం అప్పు ట్రాన్సాక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తుంది. మిగిలిన ఏ ట్రాన్సాక్షన్స్ కూడా వ్యక్తి పేరు కానీ వ్యవస్థల పేరు కానీ రాదు. ఓకే. సో అక్కడ 8th పాయింట్లో పెయిడ్ వేజెస్ టు శ్రీవల్లి అని ఉందా, ఆ నేమ్ అనేది మనకి అనవసరం. ఎందుకంటే అది అప్పు ట్రాన్సాక్షన్ కాదు. తను అక్కడ వర్క్ చేసింది దానికి కానీ కంపెనీ అనేది వేజెస్ అనేది పే చేస్తుంది. ఓకే. సో అక్కడ ఓన్లీ వేజెస్ అకౌంట్ అటట్టు క్యాష్ అకౌంట్ అని మాత్రమే రావాలి. నెక్స్ట్ యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మిస్టర్ ప్రకాష్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనల్ని చెప్పమంటున్నారు. ఓకే.
ఓకే. సో, యాజ్ యూజువల్ ఈ ప్రాబ్లమ్‌ని కాపీ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్త క్వెషన్ అనేది చేస్తున్నామంటే కొత్త కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా ఈ ప్రాబ్లమ్‌లో కూడా మనకి కంపెనీ నేమ్ అనేది ఇవ్వలేదండి. కాబట్టి ప్రకాష్ కన్సల్టెన్సీ అని చెప్పేసి మనమే ఒక కొత్త కంపెనీ నేమ్‌తో అస్యూమ్ చేసుకొని క్రియేట్ చేద్దాం. ఓకే. ఆల్వేస్‌గా ఎప్పుడు కూడా ప్రొప్రైటరీ పేరు మీద ఉండకూడదు. ఆ బిజినెస్ పేరు మీదే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, టాటా, చందన బ్రదర్స్ అనో, లేదా పీవీపీ మాల్ అనో, లేదంటే మోర్ సూపర్ మార్కెట్ అనో, ఏవైతే ఆ బిజినెస్ నేమ్స్ ఉంటాయో ఆ నేమ్స్ మీదే మన టాలీలో కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం అకౌంట్స్ చేస్తున్నవి ఆ పర్టికులర్ కంపెనీ కాబట్టి. ఓకే. కంపెనీ క్రియేట్. ఓకే. ప్రకాష్ కన్సల్టెన్సీ అని ఒక నేమ్ ఇచ్చాను. స్టేట్ దగ్గర యాజ్ యూజువల్ ఆంధ్రప్రదేశ్. మిగిలిన డీటెయిల్స్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మొబైల్ నంబర్స్, వెబ్ అడ్రెస్ డీటెయిల్స్ యాజ్ యూజువల్ అయన్నీ మనం ఎంటర్ చేయటం. సేవ్. ఓకే. మన టాలీ సాఫ్ట్‌వేర్‌లో కొత్తగా ఒక కంపెనీ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ బోల్డ్ లెటర్స్‌లో ఉంది అంటే, ఆ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉన్నాయని అర్థం. ఓకే. గేట్‌వే ఆఫ్ టాలీ ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంది అంటే, ఇక్కడ బోల్డ్‌గా థిక్ కలర్‌లో ఏ కంపెనీ అయితే మనకి లిస్ట్‌లో కనపడుతుందో, ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయని అర్థం. ఓకే. ఫస్ట్ యాజ్ యూజువల్ మాస్టర్స్‌లో క్రియేట్. మనం అకౌంట్స్ అనేవి క్రియేట్ చేద్దామండి. ఒకసారి అకౌంట్స్ క్రియేట్ చేసే ముందు మళ్ళీ మనం ఆల్టర్‌లోకి వెళ్ళి లెడ్జర్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూసారా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ టాలీ అనేది ప్రీ డిఫైన్డ్‌గా క్రియేట్ చేసేసింది. ఓకే. సో, నేను క్రియేట్ లెడ్జర్స్. సో, ఫస్ట్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ కన్సల్టెన్సీ బిజినెస్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డేటా టు ప్రకాష్ క్యాపిటల్స్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ టాలీలో ఉంది కాబట్టి మనం దాన్ని స్పెసిఫిక్‌గా క్రియేట్ చేయట్లేదు. ప్రకాష్ క్యాపిటల్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేయాలి. ప్రకాష్ క్యాపిటల్ అకౌంట్ ఆల్వేస్‌గా క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. కంట్రోల్ ఏ షార్ట్ కట్‌తో నేను సేవ్ చేస్తున్నాను. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ హి పర్చేజ్డ్ 10 కంప్యూటర్స్ ఫర్ ఆఫీస్ యూజ్. ఈచ్ కంప్యూటర్ 15,000. ఓకే. వాల్యూస్ అనేవి మనం ఎంట్రీ చేసేటప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎంట్రీ ఏమొస్తుంది? కంప్యూటర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇక్కడ మనం కంప్యూటర్స్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నాం. లేదు ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది ఏ గ్రూప్‌లోకి వస్తుందంటే ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. సేవ్. నెక్స్ట్ యాజ్ యూజువల్ థర్డ్ పాయింట్ హి పర్చేజ్డ్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్స్. ఎందుకంటే మనం తిరిగి అమ్మటానికి కాదు కదా కొంది. ఆఫీస్‌లో యూజ్ చేసుకోవడానికి కొన్నాం. కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ అది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లోనే వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ హి పెయిడ్ ఆఫీస్ స్టాఫ్ సాలరీ. ఆఫీస్‌లో వర్క్ చేసే స్టాఫ్ సాలరీ పే చేశారు అంటున్నారు. సో, ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్. ఆఫీస్ అనే వర్డ్ వినపడింది అంటే అది అడ్మినిస్ట్రేషన్‌కి రిలేటెడ్ కాబట్టి అదంతా కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. కంట్రోల్. నెక్స్ట్ హి రిసీవ్డ్ వీసా కన్సల్టెన్సీ ఫీ. అంటే ఫీ ఇన్‌కమ్ అనేది రిసీవ్ చేసుకున్నారు. జస్ట్ లైక్ మీరు టాలీ ఫీస్ ఎలాగైతే నాకు పే చేశారో, అలాగే అక్కడ ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీ ఇన్‌కమ్ ఐ మీన్ ఫీ పేమెంట్ అనేది చేశారు. అది ఆ బిజినెస్‌కి ఏమవుతుంది? బిజినెస్ ఇన్‌కమ్ అనొచ్చు లేదా ఫీ ఇన్‌కమ్ అనొచ్చు. ఇది తన బిజినెస్ నుంచి జనరేట్ అయిన ఇన్‌కమ్ కాబట్టి డైరెక్ట్ ఇన్‌కమ్. ఓకే. మిగిలిన ఫ్యూచర్స్ గురించి ఫర్దర్ ప్రాబ్లమ్స్‌లో చూద్దామండి. ఓకే. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ హి టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్ వర్త్ రూపీస్ 1,50,000. నేను ప్రస్తుతానికి ఇది ఎస్‌బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ అని స్పెసిఫిక్‌గా పెడుతున్నానండి. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ అని పెట్టట్లేదు. ఎస్‌బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ అని పెడుతున్నాను. ఓకే. ఇది కూడా మనకి బ్యాంక్ అకౌంట్ గ్రూప్‌లోనే వస్తుంది.
నెక్స్ట్ అలాగే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఎందుకు ఇలా 2 అకౌంట్స్ క్రియేట్ చేశాను అనేది మనం ఆ ఎంట్రీ చేసే ముందు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బ్యాంక్ అకౌంట్ గ్రూప్స్లోకి వస్తుంది. సేవ్. నెక్స్ట్, హీ పెయిడ్ అడ్వాన్స్ శాలరీ ఆఫ్ రూపీస్ 1 lakh టు మిస్టర్ కార్తిక్. అడ్వాన్స్ శాలరీ అకౌంట్. ఓకే, ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీ ముందుగా అడ్వాన్స్ అనేది పే చేసింది ఏమవుతుంది, ఒక పర్సన్కి అసెట్ అవుతుంది, ఆస్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు మా కంపెనీలోకి రండి, మీకు 1 lakh శాలరీ అనేది ముందుగా పే చేస్తామని మీకు పే చేసింది అనుకోండి, మీకు అది లైబిలిటీ, అంటే మీరు కంపెనీకి అప్పు ఉన్నారని అర్థం. అదే కంపెనీకి ఏమవుతుంది, ఆస్తి, అసెట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు ఇంకా 6 months సర్వీస్ అనేది జాబ్ అనేది చేయాలి కాబట్టి. నెక్స్ట్, పెయిడ్ వేజెస్ టు శ్రీవల్లి. ఆ నేమ్ అనేది అక్కడ మనకి ఇర్రెలవెంట్, ఎందుకంటే అది అప్పు ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి మనం అక్కడ పేరు అనేది మనకి అనవసరం. సో అక్కడ వేజెస్ అకౌంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, సో అకౌంట్స్ అనేవి క్రియేట్ చేశాం కాబట్టి మనం ఒకసారి ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్స్ చూద్దాం. ఆల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసిన అన్ని అకౌంట్స్ వచ్చేసినాయి. ఓకే, ఫస్ట్ 1 by 1 ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఎస్బీఐ బ్యాంక్ లోన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అది ఎందుకు అలా వచ్చింది, అక్కడ ఎంట్రీ ఎలా పాస్ చేయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వోచర్స్, ట్రాన్సాక్షన్ వోచర్స్లోకి వెళ్ళటం. ఫస్ట్ ఆల్వేస్గా క్యాపిటల్ అకౌంట్లో ప్రకాష్ కన్సల్టెన్సీ అనే బిజినెస్లోకి క్యాష్ అనేది ఇన్ అయిందండి. పెట్టుబడి పెట్టడం అంటే క్యాష్ అనేది ఇన్ అయింది కాబట్టి అది రిసిప్ట్ వోచర్ కిందకి వస్తుంది. ఓకే, క్యాష్ ప్రకాష్ క్యాపిటల్ 10 lakhs. మీరు కంపల్సరీ అక్కడ కింద నేరేషన్ అనేది మటుకి టైప్ చేయండి. ఓకే, నేనైతే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, ఈ పర్చేజ్డ్ కంప్యూటర్స్ ఫర్ ఆఫీస్ యూజ్. పర్చేజ్డ్ అంటే క్యాష్ అనేది ఏమైనట్టు, అవుట్, ఆర్ క్యాష్ అనేది పేమెంట్ చేసినట్టు, కాబట్టి అది పేమెంట్ వచ్చర్లోకి వస్తుంది. క్యాష్ కంప్యూటర్స్, ఈచ్ కంప్యూటర్ 15,000. 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే 15,000 into 10, 1,50,000. మీరు నేరేషన్ రాసేటప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో ఏమని రాస్తారంటే, బీయింగ్ కంప్యూటర్ purchased for office use, total value ఇలా మనం ఎంట్రీ చేయాలన్నమాట. 15,000 into 10 equal to 1,50,000. అంటే ఈచ్ కంప్యూటర్ 15,000 వాల్యూ అక్కడ రెఫరెన్స్లో మనం రాసుకోవాలి. ఓకే, తర్వాత 1 year తర్వాత అయినా మనం దాన్ని చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, ఈ పెయిడ్ ఆఫీస్ స్టాఫ్. ఓకే, ఈ పర్చేస్డ్ ఫర్నిచర్ అనేది ఎంట్రీ ఉంది కదా. సో ఫర్నిచర్ ఎంట్రీ అనేది క్యాష్ పేమెంటే కాబట్టి ఆల్వేస్గా పేమెంట్ వచ్చర్లోనే వేస్తున్నాను. ఫర్నిచర్ ఎంత అంటే టోటల్ డీటెయిల్స్ 50,000. ఇక్కడ మనకి బ్రాకెట్లో వచ్చినాయి మొత్తం కలిపి 50,000 అనమాట అండి. ఈచ్ వన్ కాదు, మొత్తం కలిపి అది. ఓకే, అక్కడ టోటల్ అని ఉంది చూసారా, టోటల్. సో ఇక్కడ నేరేషన్లో ఏమని రాసుకుంటారు, ఫర్నిచర్ పర్చేజ్డ్ 50,000 అని పెట్టి బ్రాకెట్లో 10 ఆఫీస్ చైర్స్, 3 ఆఫీస్ టేబుల్స్, 5 చైర్స్ అనేది బ్రాకెట్లో మనం రెఫరెన్స్ కింద రాసుకోవాలి. ఓకే, నేను స్కిప్ చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని కూడా ఎంట్రీ చేయండి. సేవ్. ఈ పెయిడ్ ఆఫీస్ స్టాఫ్ శాలరీ 50,000. ఆల్వేస్గా అది పేమెంటే కాబట్టి క్యాష్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 50,000. నెక్స్ట్, ఈ రిసీవ్డ్ వీసా కన్సల్టెన్సీ ఫీ. రిసీవ్డ్ అంటే క్యాష్ అనేది ఇన్ అయింది, క్యాష్ రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు, అంటే అది రిసిప్ట్ వచ్చేట్లోకి వస్తుంది. క్యాష్ ఫీ ఇన్కమ్. మీరు ఫీ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలని లేదు, బిజినెస్ ఇన్కమ్ అని క్రియేట్ చేయొచ్చు, కన్సల్టెన్సీ ఇన్కమ్ అని క్రియేట్ చేయొచ్చు, ఏ నేమ్తో అయినా క్రియేట్ చేయొచ్చు. బట్ అది మీరు ఏ గ్రూప్లో లింక్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అది బిజినెస్ ఇన్కమ్ కాబట్టి, బిజినెస్ చేసి సంపాదించిన ఇన్కమ్ కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ గ్రూప్లోనే వేయాలి.
అకౌంట్ నేమ్ ఏదైనా పర్లేదు, కానీ అది డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్న డిఫరెన్స్ మనకు కరెక్ట్గా ఇవ్వాలి వాల్యూ అనేది. ఎంత అంటే 2 lakhs. నెక్స్ట్ హీ టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. ఈ 6th ఎంట్రీ లాస్ట్లో చూద్దామండి. ఓకే, నేను స్కిప్ చేసి 7th ఎంట్రీ చూస్తున్నాను. అడ్వాన్స్ శాలరీ పేమెంట్. అడ్వాన్స్ శాలరీ అనేది పే చేశాం కాబట్టి అది ఆల్వేస్గా పేమెంట్ వచ్చేలో వస్తుంది. క్యాష్ అడ్వాన్స్ శాలరీ 1 lakh. నెక్స్ట్ పెయిడ్ వేజెస్ టు శ్రీవల్లి. అక్కడ నేమ్ అనేది ఇర్రిలవెంట్. అంటే మన అప్పు ట్రాన్సాక్షన్స్ అప్పుడు నేమ్స్ ఇంపార్టెంట్, కానీ మన జనరల్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు, నామినల్ ట్రాన్సాక్షన్స్, రియల్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు మనకి ఆ నేమ్ అనేది అనవసరం. ఓకే, పెయిడ్ వేజెస్ అంటున్నారు అంటే క్యాష్ అనేది పే చేసినట్టే కాబట్టి పేమెంట్ వేజెస్. ఓకే, అక్కడ వాల్యూ స్కిప్ అయిందండి. 7,000 యాక్చువల్గా అది కాపీ అయినట్లేదు డేటా. పెయిడ్ వేజెస్ టు శ్రీవల్లి ₹7,000. ఓకే, సేవ్ అయిపోయింది. సో ఎస్బీఐ లోన్ అకౌంట్ తప్ప మిగిలిన ఎంట్రీస్ చేస్తాం. ఇప్పుడు మన ఎస్బీఐ లోన్ అకౌంట్ గురించి ఎంట్రీ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దామండి. ఓకే, 1,50,000 ఎంట్రీ. నీ క్వశ్చన్ని డెలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ మనకి బ్యాంక్స్లో ఏంటంటే అండి, మీరు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేశారు. మీరు సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఎస్బీఐ బ్యాంక్ మీకు దీనికి ఒక నెంబర్ అనేది అలాట్ చేస్తుంది, ఒక 15 digits కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది ఇలాగా. నెక్స్ట్ మీరు అదే బ్యాంక్లో ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఎస్బీఐ బ్యాంక్లోనే ఒక లోన్ అకౌంట్ తీసుకున్నారు, పర్సనల్ లోన్. దీనికి సపరేట్ అకౌంట్ నెంబర్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నేను మీ వాయిస్ నాకు వినబడట్లేదండి, గట్టిగా చెప్పరా. ఏదైనా డౌట్? లేదు సార్. ఓకే, నెక్స్ట్ మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు. గోల్డ్ లోన్ దీనికి సపరేట్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది, సంథింగ్ ఇలాగా. ఓకే, ఎందుకు ఇలాగా బ్యాంక్ అనేది ప్రొసీడింగ్స్ చేస్తుంది? అన్నీ తీసుకునేది నేనే కదా, ఈ అకౌంట్ నెంబర్ ద్వారానే ఇచ్చేయచ్చు కదా అంటే, బ్యాంక్ అనే దాంట్లో మనం ఒక్కలమే కాదండి, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు, గోల్డ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అంతా వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయాలి అని అంటే అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా తీసుకునే స్టెప్ ఏంటంటే డివైడ్ చేయటం అనమాట అండి. ఏ ట్రాన్సాక్షన్కి ఆ ట్రాన్సాక్షన్ డివైడ్ అనేది చేసేస్తారు. ఓకే, పర్సనల్ లోన్స్ అన్నీ ఒక సపరేట్ సెక్షన్, సేవింగ్స్ అకౌంట్స్ అన్నీ ఒక సపరేట్ సెక్షన్, గోల్డ్ లోన్స్ అన్నీ సపరేట్ సెక్షన్, వెహికల్ లోన్స్ అన్నీ సపరేట్ సెక్షన్. అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ టాస్క్, వాళ్ళ వర్క్ ఈజీ అవ్వటం కోసం. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీ ముందు ఏదైనా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేనేజ్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే డివైడ్ చేసేయండి. ఓకే, ఆ డివిజన్ అనేది అక్కడ ఉన్న ప్రాసెస్ని బట్టి ఎలా డివైడ్ చేయాలనేది మీరు ఆలోచించుకొని డివైడ్ చేయండి. అలా ఎప్పుడైతే మీరు డివైడ్ చేస్తారో మీ టాస్క్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మన ఎస్బీఐ బ్యాంక్ లోన్ అనేది సపరేట్గా చూడాలి, ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ అనేది సపరేట్గా చూడాలి. ఇప్పుడు మీరు సేవింగ్ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 డిపాజిట్ చేశారనుకుందాం బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఓకే, మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు మీ దగ్గర నుంచి క్యాష్ అనేది అవుట్ వెళ్తుంది కాబట్టి మనం క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి ఎస్బీఐ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంట్రీ అనేది వస్తుంది. అది మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఎస్బీఐ బ్యాంక్ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాదు. మీకు స్టార్టింగ్లోనే చెప్పారు, అకౌంట్స్ ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా రావాలి అంటే మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎంట్రీస్ అనేవి జరగాలి. ఓకే, ఇక్కడ డిపాజిట్ చేసినప్పుడు మీ కోణంలో నేను చూసి ఈ ఎంట్రీ పాస్ చేస్తున్నాను. అది ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి, దీన్ని రివర్స్ ఎంట్రీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు బ్యాంక్ అనేది లోన్ తీసుకున్నారు, బ్యాంక్లో ఎస్బీఐ బ్యాంక్లో లోన్ అనేది తీసుకున్నారు. వాళ్ళ లోన్ అమౌంట్
ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారండి ఫస్ట్? మీ సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, మీ చేతికి ఇవ్వరు. ఎందుకంటే మీరు లోన్ పెట్టారు కదా, మీ చేతికి డబ్బులు ఇచ్చేస్తున్నాం, చేతికి ఇవ్వరు. మీ సేవింగ్స్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీ సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఎంట్రీ ఎలా పాస్ చేస్తారో చూడండి. ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటున్నారు కదా, ఓకే, ఎవరి దగ్గర నుంచి? ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి. అంటే ఎస్బీఐ మీకేంటి? గివర్. ఓకే, ఎస్బీఐ బ్యాంక్ మీకు గివర్. టు ఎస్బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ క్రెడిట్. ఓకే, గోల్డెన్ రూల్స్లో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం మనకు అప్పు ఎవరైనా ఇచ్చినప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం ఏమైనా ఎంట్రీ చేసుకుంటాం? క్రెడిట్ చేస్తాం. బెనిఫిట్ గివర్ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ డెబిట్ ఏమొస్తుంది? ఎస్బీఐ బ్యాంక్. ఎందుకంటే మీ సేవింగ్స్ అకౌంట్లోనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు. మీ సేవింగ్స్ అకౌంట్లోనే వాళ్ళు లోన్ అనేది ఇచ్చి ఆ సేవింగ్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, అక్కడ మీకు ఎంట్రీ టోటల్గా ఏమొస్తుందంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ క్రెడిట్ అనేది వస్తుంది. ఓకే, ఇలా మనం ఎంట్రీస్ అనేవి పాస్ చేయాలండి. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఈ రెండు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన ఎంట్రీస్ అండి, బ్యాంక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు నేను రాసింది ఇక్కడ. బ్యాంక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో వస్తుంది ఎంట్రీ. ఇప్పుడు మీరు టాలీలో మీ కంపెనీ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మీరు ఎంట్రీ చేసేటప్పుడు, మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, లోన్ తీసుకున్నప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది. ఎందుకు ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ అయిందంటే వాళ్ళు లోన్ అనేది ఇచ్చినప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్లోనే వాళ్ళు డిపాజిట్ చేస్తారు తప్ప మీ చేతికి ఇవ్వరు. మీ చేతికి క్యాష్ అనేది ఇవ్వరు. కాబట్టి అక్కడ క్యాష్ అకౌంట్ అనే వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఆ డబ్బులు లోన్ వచ్చిన తర్వాత ఏటీఎంలో డ్రా చేసుకుంటే అప్పుడు అది క్యాష్ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది. బట్ మీరు విత్డ్రా చేయనంత వరకు ఈ ఎంట్రీయే ఉంటుంది. అక్కడ అసలు క్యాష్ అనే కాన్సెప్టే లేదు, క్యాష్ అనే అకౌంటే లేదు. ఎందుకంటే వాళ్ళ మీ సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు అంతే, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగింది అంతే. అక్కడ క్యాష్ అకౌంట్ అసలు ఎక్కడ ఉంది? ఓకే, సో డిపాజిట్ చేసినప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. మీ దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ రిసీవర్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ మీకు లోన్ ఇచ్చినప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే గివర్ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం బెనిఫిట్ గివర్ని క్రెడిట్ చేస్తాం. అది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? మీ సేవింగ్స్ అకౌంట్లోనే. సో మీ డెబిట్ బ్యాలెన్స్ అనేది అక్కడ పెరుగుతుంది. మళ్ళీ డెబిట్ క్రెడిట్ అని కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇది మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బ్యాంక్ పాస్బుక్లో అయితే క్రెడిట్ బ్యాలెన్స్ అని కనబడుతుంది. బ్యాంక్ పాస్బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మీ బుక్స్లో అది డెబిట్ బ్యాలెన్స్ కిందే లెక్క. ఓకేనండి, మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఓకే సార్. ఓకే, ఇన్ కేస్ ఫర్దర్గా మనం చేసేటప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ ప్రాబ్లంలో అండి చిన్న ఒక ఎంట్రీ స్కిప్ అయింది. ఈ డిపాజిట్ అనే ఎంట్రీ ఒకటి స్కిప్ అయింది ఎస్బీఐ బ్యాంక్. ఓకే, ఐ మీన్ ఎస్బీఐ బ్యాంక్లో మనం కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 10,000 డిపాజిట్ చేసామని ఒక ఎంట్రీ మిస్ అయింది, అది రాసుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఎంట్రీ పాస్ చేస్తాను. ఫస్ట్ సెల్ఫ్ అకౌంట్లో ఎప్పుడు కూడా అండి కాంట్రాలో మనం పాస్ చేస్తాం. మన సెల్ఫ్ అకౌంట్లో డిపాజిట్ కానీ విత్డ్రా కానీ మన కాంట్రాలోనే పాస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డెబిట్ అయిన ఎంట్రీ రో పైన, ఈ రో పైన డెబిట్ ఎంట్రీ రావాలి, ఈ రో కింద క్రెడిట్ ఎంట్రీ రావాలి. సో డెబిట్ అయిన అకౌంట్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్, క్రెడిట్ అయిన అకౌంట్ ఏంటంటే క్యాష్ అకౌంట్. ఎంత? 10,000. ఈ డినామినేషన్స్ వీటి గురించి ఫర్దర్గా చూద్దాం. ఓకే, సేవ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంటుంది. ఏంటి? ఎస్బీఐ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నాం, వాళ్ళు మనకి ఇచ్చారు అంటే ఐ మీన్ మన సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది లోన్ ఇచ్చినప్పుడు. దీన్ని ఇప్పుడు మనం ఏ వోచర్లో వేయాలి? దీన్ని ఇప్పుడు మనం ఏ వోచర్లో వేయాలి? దీన్ని ఇప్పుడు మనం ఏ వోచర్లో వేయాలి? ఆలోచించి నాకు చెప్పండి, ఏ వోచర్లో వేస్తారో. జాగ్రత్తగా ఆలోచించండి. ఎస్బీఐ బ్యాంక్లో మీరు లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్.
అది మీ చేతికి ఇవ్వలేదు. మీ చేతికి ఇవ్వలేదు. క్యాష్ అకౌంట్ అసలు లేదు అక్కడ. మీరు తీసుకున్న లోన్ అకౌంట్ సపరేట్ అకౌంట్. అది మీ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగింది. మీరు ఎక్కడ పాస్ చేస్తారు? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం ఏ వోచర్లో పాస్ చేస్తామండి? ఎగ్జాక్ట్లీ, జనరల్ వోచర్. అప్పు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం జనరల్ వోచర్లో పాస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఒక్క నిమిషం. జస్ట్ ఏ మినిట్ అండి, ఒక్క నిమిషం. ఓకే. ఏం లేదండి, చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇందాక బై అని ఉంది కదా, దాన్ని నేనేంటంటే డెబిట్ క్రెడిట్ అనేది యూస్ చేశాను. బై అనే వర్డ్ ఉన్న తప్పు కాదు, అది లెడ్జర్ చూపిస్తున్నట్టు. ఓకే, ఇక్కడ మనం డెబిట్ క్రెడిట్ అయితే మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పి నేను దీన్ని యూస్ చేశాను. అది ఎలా చేంజ్ చేస్తారనేది ఫర్దర్గా చూద్దాం. ఓకే, సో ఇక్కడ డెబిట్ అయ్యే ఎంట్రీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఎంత అంటే 1,50,000. నెక్స్ట్ క్రెడిట్ ఎంట్రీ మీకు అక్కడ కనుక డిస్ప్లే కాకపోతే షో మోర్ అనే బటన్ మీద ప్లేస్ చేయండి. ఎస్బీఐ బ్యాంక్ లోన్ అకౌంట్ 1,50,000. ఓకే, సో ఇది మన పర్సనల్ లోన్ మనకి వచ్చినప్పుడు, అంటే మన సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా క్యాష్ అకౌంట్ అనే కాన్సెప్టే లేదు, ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాబట్టి. కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చూద్దామండి. యాజ్ యూజువల్ ఆ బ్యాలెన్స్ షీట్ని చూసి అది ప్రాఫిట్ ఆ లాస్ అనేది మీరే చెప్పండి. జస్ట్ a minute. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లైన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ లైన్. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, మీకు వచ్చింది ప్రాఫిట్ ఆ లాసా? ఏంటండి? ప్రాఫిట్ వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ అండి, మీరు 10 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేశారు, అది ఇప్పుడు ఎంత అయింది వాల్యూ? 11 లక్షలు. 43,000 అయింది. అంటే మీ కంపెనీ వాల్యూ 1,43,000 అనేది పెరిగింది. ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ దేని వల్ల వచ్చిందో చూద్దాం. ఓకే, ప్రాఫిట్ అనేది దేని వల్ల వచ్చింది అని అంటే సింపుల్ థింగ్, మనకి ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ అలాంటిది ఏమీ లేదు. అంటే ఆల్మోస్ట్ మనకి కాస్ట్ అనేది ఏమీ లేదు, కానీ వచ్చిందంతా కూడా ఆపరేటింగ్ ఇన్కమ్. మనకి ఎంతైతే ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చిందో ఆల్మోస్ట్ ఆ ఇన్కమ్ మొత్తం మనకి మిగిలిపోయింది, ఎటువంటి ఖర్చులు లేవు. వెరీ ఫైన్. నెక్స్ట్ మన ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం 50,000 అనేవి యూస్ చేసాం. మెయింటెనెన్స్ కానీ లేదంటే వాళ్ళ శాలరీస్ గురించి కానీ మెయింటెనెన్స్ అనేది చేసాం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ చాలా బాగుంది అండ్ ఫ్యూచర్లో కూడా గ్రోత్ అవుతుందని అర్థం. ఇక్కడ మనం ఇచ్చే స్టేటస్ ఏంటి అంటే సేమ్ యాజ్ యూజువల్ బిజినెస్ అనేది ఇలానే రన్ చేసుకోమని చెప్పడం. ఎందుకంటే మనకి జరిగిన ఎక్స్పెన్సెస్ ఓన్లీ 7,000, మనం 2 lakhs అవుతున్నాం కదా. ఓకే, కాబట్టి వెరీ గుడ్ కంపెనీ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనండి. ఓకేనండి, ఇది నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. ఇంకో లింక్ ఫార్వర్డ్ చేస్తాను ఒక 2 minutesలో.
ఓకే అందులో సార్. లాగిన్ అవ్వండి. ఇంకో ప్రాబ్లమ్ మనం చేద్దాం.